అందరికీ నమస్కారం. ఈరోజు యుక్త వయసులో ఉన్న మగ పిల్లల్లో బ్రెస్ట్ పెరగడం దాని గురించి నేను చెప్తున్నాను. దాన్ని గైనకోమాస్టియా అని అంటాం. యుక్త వయసు వచ్చిన మగ పిల్లల్లో కొన్నిసార్లు బ్రెస్ట్ ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. రెండు సైడ్స్ రావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్క సైడే రావచ్చు. యవ్వన పిల్లలు చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది నార్మలే, మామూలు హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. అయినా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రీఅష్యూర్ చేసుకోవడం మంచిది. అయితే కొంతమందిలో చాలా విపరీతంగా బ్రెస్ట్ బాయ్స్లో పెరిగిపోతుంది. అలాంటి వాళ్లకు సర్జరీ, శస్త్రచికిత్స చేయవచ్చు. సర్జరీ చేసి దాన్ని కాస్మెటిక్గా యాక్సెప్టబుల్ పొజిషన్లో మనం దాన్ని పెట్టవచ్చు. జనరల్గా దీని గురించి భయపడాల్సింది ఏం లేదు. మైల్డ్గా ఉంటే దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలా విపరీతంగా ఫీమేల్స్కి లాగా పెరిగిపోయి ఉంటే వారి ఇష్టాన్ని బట్టి దీనికి సర్జరీ చేసి దీన్ని రెక్టిఫై చేస్తాం. అయితే కొన్నిసార్లు పెద్దవారిలో కూడా మేబీ 35 years ఇంకా లేటర్ ఆన్ పెద్ద వయసులో వృద్ధాప్యంలో కూడా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ జరగవచ్చు. ఇలాంటి వారికి తప్పకుండా ఇవాల్యుయేషన్ చేయాలి. ఇలా రావడానికి ప్రధాన కారణం ప్రొలాక్టినోమా, అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేసి పిట్యూటరీలో ఉండే ట్యూమర్ అయి ఉండొచ్చు. ఇలాంటిది ఉంటే దానికి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్ట్, తర్వాత MRI బ్రెయిన్ ఇవి చేసి డయాగ్నోస్ చేసి ఎక్కువ శాతం టాబ్లెట్స్ వల్లనే, మందుల వల్లనే దీనికి చికిత్స జరుగుతుంది. రేర్ కండిషన్స్లో దీనికి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంకా అరుదుగా వృద్ధాప్యంలో కొన్నిసార్లు మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు. పెద్ద వయసు ఉన్న వారిలో, 60 పైన వయసు ఉన్న వారిలో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని తగిన ఇవాల్యుయేషన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా ఆల్కహాలిక్స్, ప్రతిరోజు విపరీతంగా ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా హార్మోన్ చేంజెస్ వలన ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ జరగవచ్చు. దీన్ని మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ని గైనకోమాస్టియా అని అంటారు.